నమస్కారం. ఫోకస్ అనంత న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చరిత్ర గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్. సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్న బాలకృష్ణ. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే టీడీపీ ముందుకు సాగుతోందని వెల్లడి. దగ్గుబాటి ప్రసాద్ తీరుపై చంద్రబాబు ఆరా. రిపోర్ట్ కోరిన టీడీపీ కేంద్ర కార్యాలయం. నేటి నుంచి కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. కారణ జన్ముడు, యుగపురుషుడు, పేదల పెన్నిధిగా పేరుగాంచిన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులర్పిస్తున్నానని ట్వీట్ చేశారు. సినీ వినీల్ ఆకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడిగా నిలిచిన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడని చంద్రబాబు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతస్మరణీయుడని పేర్కొన్నారు. కిలో ₹2 బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్టీఆర్ చరిత్ర గతినే మార్చేశారని సీఎం గుర్తు చేశారు. ఆయన వేసిన బాటే మనందరికీ ఆదర్శమని పేర్కొంటూ మరొక్కమారు అన్న ఎన్టీఆర్కు స్మృత్యాంజలి ఘటిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటుకు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలుంచి తన తాతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకుని ప్రజలు దేవుడిగా పూజిస్తుండడం ఎన్టీఆర్కి మాత్రమే దక్కిన అరుదైన వరమని పేర్కొన్నారు. మీరు భౌతికంగా దూరమైన ఇన్నేళ్లైనా తెలుగువారి హృదయాలు సజీవంగా ఉన్న తాతయ్య, మీ జన్మ ధన్యమయ్య అని ట్వీట్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని కుమారుడు, హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్ననాళ్లు ఆయన బతికే ఉంటారని పేర్కొన్నారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష ఉండాలని, అవి ఎన్టీఆర్లో ఉన్నాయని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారన్నారు. ఎన్టీఆర్ అందించిన సేవలు తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు.
ప్రముఖ సినీ నటుడు నందమూరి కళ్యాణరామ్ కూడా ఈ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు ఆయన సమాధిని పూలతో అలంకరించారు. ఆ పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ సినీ ప్రయాణం విశేషాలను తెలిపే ఫోటోలతో కూడా ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహార శైలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై స్థానిక నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారంపై ఆరా తీస్తోంది. తాజాగా అనంతపురంలో ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్లో నిర్వాహకుడు ఫక్రుద్దీన్ను ఎమ్మెల్యే అనుచరుడు గంగారం, గన్మెన్ షేక్ షావలి బెదిరించి 10 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడం, ఎమ్మెల్యే గన్మెన్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేయడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని అధిష్టానం భావిస్తోంది. గతంలో కూడా దగ్గుబాటి ప్రసాద్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పట్లో పెద్ద దుమారాన్ని లేపింది. వార్ 2 సినిమాకు విడుదలకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల పట్ల ఎమ్మెల్యే కఠినంగా వ్యవహరించడం, ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహించిన అభిమానులు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలపడం వంటి పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆ సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను పిలిపించి మందలించినప్పటికీ వరుసగా తలెత్తుతున్న కొత్త వివాదాలు పార్టీలు అసహనానికి దారితీస్తున్నాయి. కొంగు బంగారమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. అయితే సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముఖ్యనుంది. సుమారు 2.5 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు. బోనాలతో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించనున్నారు. ఇక పట్నం వేసి కళ్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు. వీటిలో 4 ప్రధాన ఘట్టాలతో పాటు మరో 2 వేడుకలు కూడా జరుపుతారు. అయితే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇక వీరిలో హైదరాబాద్ చెందిన భక్తులే అత్యధికంగా ఉంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తూ ఉంటారు. అలాగే సోమవారం తోటబావి సమీపంలోని కళ్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడి నుంచి కూడా వస్తారు. ఇక్కడ లోపల అవైలబుల్ లేకపోతే అక్కడి నుంచి వస్తారు. జీతం అసలు ఉండదు. మరి ఎట్లా ఈ వార్త కవర్ చేస్తున్నాము సార్.
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నేళ్లు గడిచిన మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారని చెప్పడానికి ఎన్టీఆర్ఏ సాక్ష్యమన్నారు. ఊరికే మహానుభావులు కాలేదని, వాళ్లు చేసిన మంచి పనుల వల్లనే మహానుభావులయ్యారని అన్నారు. ఎన్టీఆర్కు మరణం లేదని చెప్పారు. నమ్ముకున్న ఆశయం కోసం, తనను నమ్ముకున్న స్త్రీ కోసం పదవిని కూడా వదిలేయడానికి సిద్ధపడ్డారని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలకు ఆయన తలవంచకుండా తన ఆశయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేవారన్నారు. అంతేకాకుండా సింహం ఎప్పుడూ పచ్చగడ్డి తినదు, సింహం ఎప్పుడూ పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు. తాను కూడా వెన్నుపోటుదారులపై యుద్ధం చేసి పదవిని దక్కించుకుంటానని చెప్పేవారన్నారు. కానీ ఆయన శబదం నెరవేరక ముందే కన్నుమూయాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చే వాళ్ళు చాలా మంది వస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ చివరి కోరిక సగం తీరిందని, కొన్నిసార్లు కారు మబ్బులు వస్తాయని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు. మ్యాక్స్ అనిపిస్తుంది రాజు. కొంచెం సైడ్ చేయండి తమ్ముడు కొద్దిగా. సార్ సార్ అటు పోవద్దు, మీరు ఈయన రిపోర్టర్. పైన బిగ్ టీవీ పక్కన రైట్. హలో అన్నా, ఎన్టీఆర్ గారి నుంచి లక్ష్మీపార్వతి. కరెక్ట్. కొంచెం కేబుల్ పోతే తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి, తమిళ నటుడు పంచ్ సుబ్బు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய கவிழ்வது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி స్వామి తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య, నారి నారి నడుమ మురారి మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. కొద్దిగా బ్యాక్ బ్యాక్ నా ఒక్క బ్యాక్ అంతే అంతే సార్ 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 అంతేనండి సార్.
కొద్దిగా ముందర రండి. ఫోటో వద్దు. ఒక్కరు బ్యాక్ రండి అందరూ మేడం. వెనకాల మేడం ముందర రండి మేడం. எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி ஊடகங்களை பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் நடவடிக்கை எடுக்கப்படும். రకరకాల వైట్ బ్యాలెన్స్ వస్తాయి. హీరోయిన్ పోయా యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలంలో చిరుతపులి సంచారం కలకలం నెలకొంది. శనివారం అర్ధరాత్రి మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని మాటూరి కృష్ణ పొలం దగ్గర పులి ఒక దూడను ఒక చిన్న లేగపై దాడి చేసి చంపేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని గమనిస్తున్నారు. దీంతో వీరారెడ్డిపల్లి, గంధమళ్ల, ఎన్జీ బండల్, కోనాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని, పశువుల మంద వద్దకు, వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దని తురకపల్లి ఎస్ఐ తక్యుద్దీన్ సూచించారు. ఎవరికైనా అనుమానాస్పద సమాచారం తెలిస్తే తురకపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అందరు జాగ్రత్త, ఎలుగున్నప్పుడే రావాలి ఊళ్ళకు. పొద్దుగల కూడా 7 గంటలకే పోన్నట్టు, పసులుంటే ఇంటికి కొట్టుకొచ్చుకోన్నట్టు. శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి గురించి అందరికీ తెలిసిందే. కొందరు రక్షక భటులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారు. అచ్చం అలాంటి ఘటన తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఓ ఉమెన్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ను క్లియర్ చేసి అందరి మరణాలను పొందారు. ట్రాఫిక్ లో చిక్కున్న అంబులెన్స్ ను ట్రాఫిక్ నుంచి తప్పించారు. స్థానికుల వివరాల ప్రకారం నిన్న సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్ చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి కాకినాడలో డ్యూటీ వేశారు. దీంతో ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి డ్యూటీకి వెళ్లారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు. అయితే కాకినాడ సామర్లకోట రోడ్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఆమె చూస్తూ ఉండలేకపోయారు. వెంటనే తన బిడ్డను చంకలో ఎత్తుకుని రోడ్డుపై నిలబడి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అక్కడున్న ప్రయాణికులు ఆమెను అభినందించారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. నాడు రణరంగంలో బిడ్డను భుజానికి కట్టుకుని యుద్ధం చేసి రాణి రుద్రమదేవిలా జయశాంతి కనిపించారు. మీరు ఏ స్టేషన్ పరిచమ్మా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో గల కానుమూలు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు మరియు లారీ అత్యంత వేగంతో ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ద్వారకా తిరుమల వెళుతుండగా కానుమూలు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి క్షతగాత్రులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
అమ్మా మీకు తెలిసిన మామూలుగా ఉంటే వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేదాకా ఉండమాకండి. రామకృష్ణ గారు పక్కకుండమ్మా పైకి లేపమన్న, పైకి లేపమన్న బాబా, కొద్ది పైకి లేపా. రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో కురుస్తున్న మంచు బీభత్సం సృష్టిస్తోంది. 146 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ కురుస్తున్న భారీ హిమపాతంతో వీధులన్నీ 3 మీటర్ల మేర మంచుతో నిండిపోయాయి. వాహనాలు పూర్తిగా కూరుకుపోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు మంచును తవ్వి దారులు చేసుకోవాల్సి వస్తోంది. విద్యాసంస్థలు మూతపడగా జనజీవనం పూర్తిగా స్తంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. Машины не видно. По завалам все. Бедный еле-еле уходит с-под снега. Пурга метет конкретно. Ничего не видно на дороге. Все спрятались. Mana onu odamlar qor ko'ylab mashinasini oqtaryapti. Mana yo'llarda yo'l yo'q. Mana. Biz tom kirib yuribmiz. O odamlar Ничего себе. На улицу. Берегите себя и будьте осторожны. Вот я кое-как вышел с подъезда и все попытался выйти дальше. Вон. Мне надо туда. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.